ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము ఆదికాండము 6వ అధ్యాయము ఈ యొక్క 14వ వచనం చూసినప్పుడు దేవుడు నోహా గారితో చెప్పినటువంటి మాట, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము. అవును, ఆనాడు నోహతో దేవుడు మాట్లాడి ఉంటున్నారు. మరి అనేక మందిని రక్షించడానికి, రాబోయే జలప్రలయం నుండి అనేక మందిని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు నోవాహు ద్వారా ఓడను మరి తయారు చేయమండం జరిగింది. అట్లాగే ఈ రోజున మనమందరూ కూడా రక్షించబడేటట్టుగా దేవుడు తన కుమారుని లోకానికి పంపించుంటున్నారు. మరి 7వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, నీవును నీ ఇంటి వారును ఆ ఓడలోనికి ప్రవేశించుడి. ఈ యొక్క ఓడ తన ఇంటి వారిని అందరినీ రక్షించుకోవడానికి ఉపయోగపడింది. మరి మీ ఇంటి వారి విషయం, మీ బంధువుల విషయం, వారి రక్షణ గురించి మీరేం చేస్తున్నారు? అందుకనే మనమంతా ఈ రోజు నుండి ప్రార్థించడం ప్రారంభించాలి. ఎలా ప్రార్థన చేస్తే మనము, మన కుటుంబస్తులు, మన బంధువులందరూ కూడా రక్షించబడతారు? మనమంతా ఐక్యతతో ప్రార్థించాలి. దేవుని మహిమార్థమై మనమంతా ఐక్యపరచబడాలి. ఐక్యతను మనం సర్వలోకానికి చాటి చెప్పాలని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాను. మన ఐక్యతతో సాతాను పునాదులు కదిలిపోవాలి. ఈవేళ ఈ వారంలో మొదటి రోజు సోమవారం, మండే, మన ఇంట్లో, మన బంధువుల్లో రక్షణ పొందిన వారు చాలామంది ఉన్నారు. వారి గురించి కనీసం 3 సార్లు, ఒక్కొక్కసారి 30 నిమిషాల ప్రార్థన చేయటము మనమందరము మొదలు పెట్టాలి. ఇలా మీరు చేస్తే ఒక సంవత్సరంలో కనీసం 3 నుండి 30 మందిని కనీసం మీరు సంపాదించుకోగలరు. ఆ ఆత్మలన్నీ కూడా రక్షించబడతాయి మీ ప్రార్థన ద్వారా. ఇప్పటి వరకు మీరు సాధించలేని అద్భుత విజయాలు ఈ క్రమ పద్ధతిలో మీరు చేస్తే తప్పనిసరిగా అనేక ఆత్మల్ని రక్షించిన వారిగా మీరు ఉంటున్నారు. మనకు డినామినేషన్ భేదం లేదు, డాక్ట్రిన్ భేదాలు మనం పెట్టుకోకూడదు. మన బైబిలే మనకు డాక్ట్రిన్, దేవుడి మాటే మనకు డాక్ట్రిన్. ప్రార్థించడం నీ బాధ్యత అని మర్చిపోవద్దు. ప్రార్థన చేయకపోతే మాత్రం మనం బాధించబడటం జరుగుతుంది. ప్రార్థించడం నీ కర్తవ్యం, చేయకపోతే కష్టాల పాలవుతాం. ప్రియ సహోదరి సోదరుడా, మనం ప్రార్థించడం దేవుడి చిత్తమని గ్రహించాలి. మనం ప్రార్థించకపోవడం మాత్రం సైతాని చిత్తం అని తెలుసుకోవాలి. ప్రార్థించడం చాలా అవసరం. ప్రియ సంగమా, మీరు ప్రార్థించకపోతే మన అవసరాలు, మీ అవసరతలు తీర్చబడవు. ప్రార్థించడం ఒక పరవశము. ప్రార్థించకపోతే మనమంతా కూడా సాతాన వశం. అవును, ప్రార్థన అనేది ఆత్మీయ జీవితానికి తొలిమెట్టు. ఇదిగో, ఈ ప్రార్థనతో సాతాను యొక్క ఆటల్ని మనము కట్టి పెట్టాలి. యెహోషువ ఆనాడు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? సూర్యచంద్రులు ఆగిపోయారు. మీరు కూడా ప్రార్థిస్తే ఈ రోజు నుంచి అనేక అద్భుతాలను చూడగలరని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఈ రోజు నుండి యు స్టార్ట్ యువర్ ప్రేయర్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ యువర్ రిలేటివ్స్, సో దట్ ఎవ్రీ సోల్ మస్ట్ బి సేవ్డ్ through the blood of Jesus Christ. Amen.